హై స్కూల్కి ఆ టైంకి వెళ్ళేసరికి కేటీఎల్ నరసింహాచార్యులు గారని తెలుగు మాస్టర్ వారు గోదా గ్రంథమాలను నడిపేవారమ్మా. ఆయన గొప్ప రచయిత. గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలన్నీ రాసేవారు. తెలుగు భాష పట్ల నాలో ఒక అనురక్తిని, ఒక అభిమానాన్ని పెంచింది కేటీఎల్ నరసింహాచార్యులు గారు. వారు రైటింగ్ బాగుండేది కాదు. సత్యవాణి, నా రాత బాగోదేది, నా రాత కొంచెం ఫెయిర్ చేసి పెడతావా అని అడిగారు. ఈ ఫెయిర్ చేసి పెట్టడానికి, నా రాత బాగోడానికి మూల బీజం వేసింది ఎవరు? పోతురాజు మాస్టర్ గారు. వెళ్ళ మీద కొట్టేవారు. ఇంకా రాయకపోతే వా అనేది పలకపోతే మూతిని ఎలా ముడవాలో, ఆ లకారం పలికేటప్పుడు అంగిలికి నాలుకని ఎలా స్పృశించాలో ఇవన్నీ కూడా దగ్గర కూర్చోబడి ప్రతి ఒక్కళ్ళకి నేర్పించేవారు. ఇప్పుడు నా అనేది, లా అనేది అసలు ఎవరు పలకగలుగుతున్నారు? తెలుగు మాస్టర్ దగ్గరికి వచ్చేసరికి సాహిత్యం పట్ల చాలా అభిమానం పెరిగి వారు రాసినటువంటి వాటన్నిటిని నేను ఫెయిర్ కాపీ చేయడం వల్ల ఆ పెద్దవాళ్ళ యొక్క జీవిత గాథలు నేను ఫెయిర్ కాపీ చేస్తూ నా మనసులో కూడా వాళ్ళ పట్ల ఒక గౌరవము, ఒక దేశభక్తి ఇవన్నీ కూడా అంకురార్పణ జరిగింది.